ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవాధిపతి, జీవము కలిగిన మా దేవ, మీ యొక్క ఉన్నతమైన బహుబలమైన నామాన్ని బట్టి మీకు స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిన రాత్రి కాలమంతను ప్రభువా, మీ యొక్క ఉన్నతమైన రక్షణ కాపుదల మాకును మా కుటుంబమునకును దయచేసి ఈ ఉదయకాలమున, ఈ శనివార కాలపు దినమున సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకున్న విధానాన్ని బట్టి మీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది అని 2 కొరింథీ 3:5 ద్వారా అయా భక్తుడు సెలవిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, ఎంతోమంది బిడ్డలు వారి యొక్క సమస్యలను జయించే సామర్థ్యం లేదు, వారి కుటుంబాల్లో ఉన్న పరిస్థితులను శాంతిపరిచే సామర్థ్యం లేదు, వారికున్న కష్టాలలో బయటపడే సామర్థ్యం లేదు. ఈరోజున ఎంతోమంది కృంగిపోతుండగా మీరు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారు. అయా, మీ వలన మాకు ఆ సామర్థ్యం కలుగుతుందని, మేము మీరు చూపించిన కృపను బట్టి సామర్థ్యము కలిగి దేనినైనా ఎదిరించుటకు, ఎటువంటి అనారోగ్యమునైనా జయించుటకు శక్తి కలిగిన వారంగా మారుతామని తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయకాలంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. వారందరి జీవితాల్లో మీ యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యాలను తండ్రి మీరే జరిగించండి తండ్రి. ఈ రోజున మా పనులన్నిటిని మీ పాద సన్నిధిన పెడుతూ ఉన్నాము నాయన. మా ప్రతి పనిని ఆశీర్వదించండి, దీవించండి, జ్ఞానము దయచేయండి, బలమును దయచేయండి తండ్రి. మా పనులకు ఆటంకంగా ఉన్న అవరోధాలన్నిటినీ తొలగించమని, మేమందరము కూడా 100 ఫలించుటకు కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆగిపోయిన పనులన్నిటిలో కూడా సహాయం అనుగ్రహించండి. అవన్నీ కూడా మరలా పునరుద్ధరించబడుట కృప దయచేయండి నాయన. నూతన కార్యక్రమాలు ఈరోజు ఎవరైతే ప్రారంభిస్తూ ఉన్నారో వారి జీవితంలో తండ్రి గొప్ప కార్యాలు జరిగించండి. అయా, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాం. బిడ్డలు అనేక మార్గాల గుండా వెళ్తున్నారు, వస్తూ ఉన్నారు. అయ్యా, ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు పొంచి ఉంటుండగా అయ్యా మీ రక్షణ దయచేయండి, మీ కాపుదల దయచేయండి, క్షేమాన్ని వారికి అనుగ్రహించండి నాయన. సురక్షితముగా మరల గమ్యస్థానాలు చేర్చబడుటకు సహాయం అనుగ్రహించండి. ఎస్ లార్డ్, అదేవిధంగా ఎంతోమంది బిడ్డలు ఈ రోజున ఎగ్జామ్స్ కోసం వెళ్తున్నారు, ఇంటర్వ్యూస్ కోసం వెళ్తున్నారయ్యా. చదివినవి, ప్రిపేర్ అయినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉండే జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి అయ్యా. వారు సరైన టైంకి అక్కడికి రీచ్ అవ్వులాగున కృప దయచేయండి నాయన. అయ్యా, హాస్పిటల్స్కి వెళ్తున్నారు, వారి రిపోర్ట్స్ కావచ్చు, వారి డెలివరీస్ కావచ్చు, ఆపరేషన్స్ కావచ్చు నాయన, అన్నీ కూడా మీ ఆధీనంలోకి తీసుకోమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ప్రభువా, ఈ రోజున ఎవ్వరు కూడా ఎటువంటి లోటు లేకుండా, ఎటువంటి లేమి లేకుండా ప్రతి బిడ్డకు సమృద్ధిని దయచేయండి. ఆర్థిక పరంగా వారిని ఆదరించండి. అనారోగ్యం ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. ఆత్మీయ స్థితిని తండ్రి ఇంకనూ వృద్ధిపరచండి. మా మాటలు, మా చేతలు, మా ప్రవర్తన, మేము ఇతరుల గురించి మాట్లాడే ప్రతి మాట కూడా మీ నామాన్ని ఘనపరచడానికే సహాయం దయచేయండి. ఈ లోక మాయలు మేము పడిపోకుండా తండ్రి మా జ్ఞానం దయచేయండి. మీరు మాకు అనుగ్రహించిన ఈ రోజంతటిని ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయకుండా వినియోగించుకునే కృప అనుగ్రహించండి నాయన. సమాధానముతో, శాంతితో, నెమ్మదితో, ఎటువంటి విభేదాలు ఎవ్వరితో లేకుండా ఈ రోజున మీ అందు విశ్వాసం కలిగి జీవించే కృప దయచేయమని, గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి బిడ్డకు మీ రక్షణ అనుగ్రహించమని, ఈరోజు మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారిని దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి.
మేము తండ్రి కొందరికైనా మీ విలువైన నామాన్ని ప్రకటించే కృప అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.